డిఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలన్న డిమాండ్తో తిరుపతిలో వైసీపీ భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగిన వైసీపీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ ను బర్తరఫ్ చేయాలని నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సీ అక్రమాలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. విశాఖలోని జిల్లా పరిషత్ జంక్షన్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు వైసీపీ యువజన విభాగం ర్యాలీ చేపట్టింది. పార్టీ ముఖ్య నేతలు ఇందులో పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. విజయవాడలో వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. డిఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. డిఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలన్న డిమాండ్తో తిరుపతిలో వైసీపీ భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగిన వైసీపీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ ను బర్తరఫ్ చేయాలని నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సీ అక్రమాలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. విశాఖలోని జిల్లా పరిషత్ జంక్షన్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు వైసీపీ యువజన విభాగం ర్యాలీ చేపట్టింది. పార్టీ ముఖ్య నేతలు ఇందులో పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. పబ్లిసిటీ స్టంట్ల కోసం అని చెప్పి మెగా టీఎస్సీ పేరిట ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో అది ఆఖరికి మెగా డిఎస్సీ కింద కాకుండా స్కామ్ల డిఎస్సీ కింద, దగా డిఎస్సీ కింద మిగిలేటటువంటి పరిస్థితి వచ్చింది.
తిని తిండక కష్టపడి చదువుకుని ఆస్తులు తాకట్టులు పెట్టి అప్పులు చేసి డిఎస్సి కోసం అని చెప్పి కోచింగ్ సెంటర్లకి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి టీచర్ అవ్వాలి, ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించాలి అని చెప్పి కలలు కన్నటువంటి నిరుద్యోగుల కలల మీద నీళ్లు జల్లినటువంటి మనిషి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు. ఇవాళ లోకేష్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే మీరు చేసినటువంటి తప్పులను ఒప్పుకొని ఈ ప్రభుత్వం సిబిఐతో కానీ లేకపోతే సిట్టింగ్ జడ్జితో కానీ